श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವ. ಜನನಿಯನು ಕಾಣದಿಹ ಬಾಲಕ ನೆನೆ ನೆನೆದು ಹಲಬುತಿರೆ ಕತ್ತಲ ಮನೆಯೊಳಗಡಗಿದ್ದವನ ನೋಡುತ್ತ ನಗುತ ಹರುಷದಲ್ಲಿ ತನಯನಂಬಿಗಿದಪ್ಪಿರಂಬಿಸಿ ಕನಲಿಕೆಯ ಕಳೆವಂತೆ మధుసూదనను తన్నవరిద్దెడಗೆ ಬಂದೊದಗಿ సలహువను. ఈ పద్యముల యొక్క విశేష వివరణను భావప్రకాశిక వ్యాఖ్యానకారులు ఎలా వ్యాఖ్యానించారు, సంకర్షణ వడయ తీర్థులు ఎలా వ్యాఖ్యానించారు అనేటటువంటి విషయాన్ని గత 2 రోజులుగా చెప్పుకోవటం జరిగింది. ఈరోజు తల్లి స్థానమునందు ఉండి తల్లి ఏ విధంగా తన కుమారుని యొక్క తన కొరకు ఆ కుమారుడు పడే ఆరాటాన్ని చూచి సంతోషించి తల్లి కుమారుణ్ణి ఏ విధంగా రక్షిస్తుందో, అతని కలతను పోగొట్టి ఓదారుస్తుందో, అదేవిధంగా భగవంతుడు కూడా తన భక్తులను వారి కలతలను పోగొట్టి వారిని ఓదార్చి సర్వకాల సర్వావస్థల యందు సదా సంరక్షిస్తూ ఉంటాడు. దానినే జగన్నాథదాసులు చెబుతూ ఉన్నారు. మధుసూదనను తన్నవరు ఇద్దెడగే బంధు ఒదగి సలహువను. మధుసూదన నామకుడైనటువంటి భగవంతుడు తన భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే తాను వచ్చి వారిని రక్షిస్తాడు అని చెబుతున్నారు. భగవంతునికి అనంతానంత నామములు మనం చెప్పుకున్నాం. ఆ అనంత నామములలో మధుసూదనుడు అనేటటువంటి ఒక పేరు. మధుసూదన అని ఎందుకయ్యా పేరు వచ్చింది అని అంటే, మధు అనేటటువంటి దైత్యుణ్ణి సంహరించటం చేత మధుసూదన అని పేరు వచ్చింది. మధు, ఇక్కడ మధు అంటే అనేక అర్థాలు ఉన్నాయి మధుసూదన శబ్దానికి. అర్జునుని యొక్క దుఃఖాన్ని పోగొడుతూ కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను ఉపదేశిస్తూ ఉన్నప్పుడు భగవద్గీతలో ఉవాచ మధుసూదన అని ఉన్నది.
ఇక్కడ నేను మొదటే చెప్పినట్లుగా ప్రతి ఒక్క శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి. మధు అంటే తేనె అని అర్థం, సూదన అంటే ఇచ్చేవాడు అని అర్థం. అంటే తేనెను ఇచ్చేటటువంటి వాడు అని అర్థం. భక్తులకు తేనెను ఇవ్వటం ఏమిటి భగవంతుడు అని అంటే, తన భక్తుల భక్తులు సంసారంలో పడి దుఃఖములను, కష్టాలను, నష్టాలను, చేదుగా ఉన్నటువంటి అంటే సహించడానికి సాధ్యము కానటువంటి, అసహ్యముగా ఉన్నటువంటి దుఃఖాలను, కష్టాలను పడుతుంటే వాటిని పోగొట్టి తేనె వలె తీపిని అందించేటటువంటి వాడు, సుఖాన్ని అందించేటటువంటి వాడు. కొందరి పలుకులు తేనె పలుకులు లాగా ఉంటాయి, కొందరి పలుకులు కాకరకాయ వలె ఉంటాయి. కొందరు మాట్లాడితే చెవికి ఇంపుగా, చెవిలో తేనె పోసినట్లుగా ఉంటుంది. కొందరు మాట్లాడితే చెవిలో కాకరకాయ రసం పిండినట్లుగా ఉంటుంది. భగవంతుడు తన భక్తుల పాలిట కష్టములను, నష్టములను పోగొట్టి తీయటి మాటలను మాట్లాడుతూ వారిని ఓదార్చి వారున్న చోటకు వచ్చి వారిని రక్షిస్తూ ఉంటాడు. ఇంకా ఒక విధమైనటువంటి లౌకికమైనటువంటి వ్యాఖ్యానాన్ని చూస్తే, మధుసూదన అని అంటే మధు అనేటటువంటి దైత్యుణ్ణి సంహరించినటువంటి వాడు అని అర్థం. ఇక్కడ మధుసూదన అంటే దాదాపు ఇప్పటి ప్రజలలో అందరికీ మధుమేహ వ్యాధి ఉన్నది, అంటే షుగర్ వ్యాధి ఉన్నది. మధుసూదన అంటే వాణ్ణి భక్తి శ్రద్ధలతో ఆయుర్వేద వైద్య ప్రవర్తకుడైనటువంటి అమృత కలశాన్ని చేతిలో పెట్టుకొని సముద్రము నుండి ఉద్భవించినటువంటి ఆ ధన్వంతరి రూపి అభిన్నుడైనటువంటి మధుసూదనుణ్ణి మనము ధ్యానిస్తే, పూజిస్తే ఈ మధుమేహ వైద్యాన్ని కూడా నాశం చేసేటటువంటి వాడు అని కూడా ప్రస్తుత సమాజ పరిస్థితులకు అనుగుణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మధుసూదన శబ్దానికి ఇంకా అనేక అర్థాలున్నాయి. అయితే మనము ఇక విషయానికి వస్తే, మధుసూదనను తన్నవరిద్దెడగె బందొదగి సలహువను. మధుసూదన నామక భగవంతుడు తన భక్తులు కష్టమునందు, నష్టమునందు, దుఃఖమునందు ఉన్నప్పుడు వారు ఆర్తితో నీవే తప్ప నితఃపరంబెరుగా, నీవు తప్ప నాకు వేరు గతి లేదు అని ఎవరైతే భగవంతుని పాద పద్మములను శరణు వేడుతారో అప్పుడు భగవంతుడు వారున్న చోటికి వచ్చి రక్షిస్తాడు. దానికి ఇప్పటికే మనం చాలాసార్లు చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. ద్రౌపది తన మాన సంరక్షణ కొరకు ఇక నీవే గతి అని కృష్ణ అని ద్వారకావాసి కృష్ణ అని ఆర్తితో అరచినప్పుడు అక్షయ వస్త్రప్రదానము చేసి ఆమె మానాన్ని సంరక్షించాడు. అదేవిధంగా ప్రహ్లాదుడు అతనిని నమ్మి నా స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పినప్పుడు తన నిజభక్తుడైనటువంటి ప్రహ్లాదుని మాటను నిజం చేస్తూ ప్రహ్లాదుడు ఉన్న చోటనే స్తంభమునందు నరసింహునిగా వెలసినాడు. 5 సంవత్సరాల బాలుడు ధ్రువుడు అరణ్యమునందు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అతని తపస్సునకు మెచ్చి భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి భగవంతుడు భక్త సులభుడు, భక్త వత్సలుడు. మనం వెనుకటి పద్యాల్లో చెప్పుకున్నాం, భక్తులు తన పట్ల అపచారము చేసినా వాటిని ఎంచకుండా, లెక్కించకుండా
వారిని అనుగ్రహిస్తాడు. భీష్మన అవగుణగళెణిసిదనేనో కరుణాళు. భీష్ముడు తన పట్ల చేసినటువంటి అపచారములను లెక్కించకుండా అతని అంత్యకాలమునందు వాసిష్ఠ కృష్ణునిగా యాదవ కృష్ణునిగా 2 రూపాలతో అతనికి దర్శనమిచ్చి అనుగ్రహించాడు. ఇది భగవంతుడు తన భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి వారిని అనుగ్రహించి రక్షించేటటువంటి అత్యంత కరుణాహృదయుడు, కరుణా సముద్రుడు స్వామి. మధుసూదనను తన్నవరిద్దడగె బందొదగి సలహువను అనే దానికి ఒక ఇతిహాసం ఉంటూ ఉన్నది. పృఢప అనేటటువంటి నగరంలో కూర్మదాసుడు అనేటటువంటి ఒక్క బ్రాహ్మణుడు ఉండినాడు. అతడు పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేనటువంటి వాడిగా జన్మించాడు. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేకుండా జన్మించాడు. అయితే పరమ భగవద్భక్తుడుగా ఉన్నాడు ఆ కూర్మదాసుడు. ఎక్కడ భగవంతుని హరి భజన జరుగుతుందో అక్కడ అతను కాళ్ళు చేతులు లేకపోయినా దేకుకుంటూ అతడు అత్యంత ప్రయాసతో హరి భజన జరిగే చోటికి వెళ్ళి అక్కడ అతను దానిలో పాల్గొని సంతోషించేటటువంటి వాడు. ఒకానొక రోజు ఒక హరిదాసుడు పండరాపుర క్షేత్రం యొక్క మహిమను బాగుగా వివరించినప్పుడు దానిని విని ఇతనికి కూర్మదాసునికి తాను కూడా పండరాపురానికి వెళ్ళి ఆ పాండురంగ విఠలుని దర్శనం చేసుకోవాలి అనేటటువంటి కోరిక కలిగింది. అయితే ఇతనికి కాళ్ళు లేవు, చేతులు లేవు. అయినా కానీ మొక్కవోని దీక్షతో పట్టుదలతో అతడు తన శరీరముతోనే దేకుకుంటూ పండరాపుర యాత్రను ప్రారంభించాడు. పోతూ ఉన్నాడు. అతని దైహిక పరాధీనత ఎంత ఉన్నా అతడు పాండురంగ విఠలుణ్ణి పండరాపురంలో దర్శించుకోవాలి అనేటటువంటి అతని కోరికను ఆపలేకపోయింది. ఆ పండరినాథుణ్ణి పాండురంగ విఠలుణ్ణి ధ్యానిస్తూ దేకుకుంటూ యాత్రను సాగిస్తూ ఉన్నాడు. అయితే చాలా దూరం ఉంటూ ఉన్నది. ఎంత దూరము వెళ్ళగలడు? ఎంత దూరం వెళ్ళినా దూరము తరగటం లేదు. అప్పుడు అతనికి చాలా నైరాశ్యం పెరిగింది. నేను నా జీవితంలో ఆ పాండురంగ విఠలుణ్ణి దర్శించలేనేమో అని, హే పాండురంగా నీవే గతి అని ఆ పాండురంగుణ్ణి నీవే తప్ప నితఃపరం బెరుగా అంతవరకు తన ప్రయత్నం తాను చేశాడు. అయితే మానవ ప్రయత్నము ఇక కష్టము అనేటటువంటి ఒక భావన వచ్చినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఇది మానవ సహజ గుణం. మనం కూడా అంతే. డాక్టర్ వద్దకు వెళ్ళి భారమంతా డాక్టర్ పైనే వేస్తాము. వాళ్ళు ఐసీయూలో పెట్టి లక్షలు గుంజి మన చేత చివరికి మేము చేసినదంతా చేశాము, ఇక మా ప్రయత్నం ఏమీ లేదు కాబట్టి అని వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు అప్పుడు సంకటబందాగా వెంకటరమణ, మనకు సంకటము వచ్చినప్పుడు ఆ వెంకటరమణుడు గుర్తుకొస్తాడు. అప్పుడు ఇలవేల్పైనటువంటి శ్రీనివాసునికి నరసింహునికి ముడుపులు కట్టి ప్రార్థిస్తాము. ఆయుష్ ఉన్నప్పుడు డాక్టరు చేతులు ఎత్తినా కానీ మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మన ప్రయత్నములన్నీ విఫలమైనప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి శరణు వేడుతాం. ఇది మానవ నైజ గుణం. ఒక్క భగవంతుని కృపా కటాక్ష వీక్షణము ఉంటే ఎంత పెద్ద రోగమైనా ఎంత పెద్ద సమస్య అయినా మంచు కొండలాగా కరిగిపోతుంది. ఒక ఉగాభోగాన్ని పురంధరదాసులు చెబుతారు. భగవంతుని యొక్క కృపా వీక్షణము ఎటువంటిది అని ఎన్నో మార్లు చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఎప్పుడు మనము భగవంతుని కరుణా
కటాక్షమునకు మనం పాత్రులవుతామో అప్పుడు మన సమస్యలన్నీ, రోగమంతా పరిహారమవుతుంది. శ్రీపతియ ಕೃಪಾವೀಕ್ಷಣ ತಪ್ಪುವಡೆ ಲಕ್ಷ ವೈದ್ಯರು ಅನೇಕ ಬಂಧುಗಳಿರಲು ಕಣ್ಣ ಕಣ್ಣ ಬಿಡುವರು ತಾಪಸಿ ಒಂಟಿಯಾಗಿ ಕಾನನದಲ್ಲಿರಲು ಅಂಜಬೇಡವೆಂದು ಕಂಜನಾಭನೆ ಬಂದು ಆಪತ್ತುಗಳ ಪರಿಹರಿಸುವ ಪುರಂದರ ವಿಠಲ. ఆ శ్రీపతి యొక్క కరుణా కటాక్ష వీక్షణము మన మీద తప్పినది అని అంటే, లక్ష వైద్యులు అనేక బంధువులు మన చుట్టూ ఉన్నా ఏమీ చెయ్యలేక కనుగుడ్లు తేలవేస్తారు, వాళ్ళు రోగి కూడా. అదే శ్రీపతి యొక్క కరుణా కటాక్ష వీక్షణము ఉంటే తాపసి ఒంటియాగి కాననదలిరలు, భగవంతుని భక్తుడైనటువంటి వాడు దట్టమైనటువంటి క్రూర మృగములతో కూడుకున్నటువంటి అడవి యందు ఒంటరిగా ఉన్నా నీవు భయపడవద్దు, అంజబేడవెందు కంజనాభనె బందు, నీవు భయపడవద్దు అని చెప్పి ఆ పురందర విఠలుడు వచ్చి అన్ని ఆపదలను పరిహారం చేస్తాడు. ఇది భగవంతుని కారుణ్య విశేషము తన భక్తుల పట్ల. ఇక్కడ ఆ కూర్మదాసుడు కూడా తన ప్రయత్నమంతా సాగించాడు. చివరికి ఇక తన వల్ల కాదు అనేటటువంటి నైరాశ్యము వచ్చి ఆ భగవంతుణ్ణి నీవే గతి పాండురంగా అని ఆ పాండురంగణ్ణి ఆశ్రయించినప్పుడు పాండురంగడు ఒక శ్రీమంతుని రూపంలో వచ్చి, నీవు ఒక్కొక్క దినము రోజునకు ఎంత దూరము పోగలవో అంతవరకు వెళ్ళు, నీకు అక్కడ నేను ఆహార పానీయాదుల వ్యవస్థ వసతి వ్యవస్థ అంతా నీకు కలిగిస్తాను అని ఆ శ్రీమంతుడు ధైర్యం ఇచ్చాడు. అదేవిధంగా కూర్మదాసుడు యాత్ర సాగిస్తూ ఉన్నాడు. శ్రీమంతుని రూపంలో వచ్చినటువంటి పుండరీకుడు అతనికి సకలోపచారాలు చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అంటే చాతుర్మాస్యము ప్రారంభమయ్యేటటువంటి తొలి ఏకాదశి వచ్చింది. ఇతని కోరిక ఏమి, ఆషాఢ శుద్ధ ఏకాదశి యందు పండరాపురంలో పాండురంగ విఠలుని ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి, ఆ ఉత్సవాలలో అతడు భాగవహించాలి, పాల్గొనాలి ఇతని కోరిక. అయితే ఆ పండరాపురము ఇంకా చాలా దూరం ఉంటూ ఉన్నది. ఆ ఏకాదశి నాటికి కూర్మదాసు చేరేటటువంటి పరిస్థితి లేదు. అతనికి అర్థమవుతున్నది, ఇక నేను ఆషాఢ శుద్ధ ఏకాదశికి పండరాపురాన్ని చేరలేను అని అతడు చాలా దుఃఖితుడై, హే పాండురంగ పండరీనాథ, నన్ను కుంటివాణ్ణి చేశావు, అవిటివాణ్ణి చేశావు, నాకు నీ యొక్క దర్శన భాగ్యం లేకుండా చేశావు, ఇక నా జన్మ వ్యర్థమైపోతూ ఉన్నది, వ్యర్థము, ఇక ఈ దేహాన్ని నేను త్యాగం చేస్తాను, ఇక నేను జీవించను అని దీనంగా విలపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ శ్రీమంతుని వేషంలో ఉన్నటువంటి పాండురంగ విఠలుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంటే అంతవరకు పాండురంగ విఠలుడే శ్రీమంతుడిగా తన వెంట ఉండి తనలను రక్షిస్తూ ఉన్నాడు, తనకు అన్ని సకల వ్యవస్థను చేస్తూ ఉన్నాడనేటటువంటిది కూర్మదాసునికి తెలియదు. ఎప్పుడైతే కూర్మదాసుడు ఈ విధంగా విలపించాడో అప్పుడు శ్రీమంతుని వేషంలో ఉన్నటువంటి పాండురంగడు సాక్షాత్తుగా ప్రత్యక్షమయ్యాడు కూర్మదాసునికి. అప్పుడు కూర్మదాసుడు సంతోషంగా ఆ పండరాపురంలో ఉన్నటువంటి పాండురంగని రూపముతోనే భగవంతుడు తాను ఉన్న చోటనే తనకు దర్శనమిచ్చి ఆ దర్శనాన్ని చూసి, భగవంతుని దర్శనాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎలాగైతే పండరాపురంలో పాండురంగ విఠలుని ఉత్సవాలు జాతర జరుగుతుందో, ఎక్కడైతే కూర్మదాసునికి భగవంతుడు పాండురంగ విఠలుడిగా దర్శనమిచ్చాడో
అక్కడే భగవంతుడు తాను ఇప్పటికీ ఉండి అక్కడ ఇప్పటికీ కూడా పండరాపురంలో జరిగేటట్లుగానే జాతర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ కూర్మదాసుని చరిత్ర మనకు ఏమని తెలియజేస్తూ ఉన్నది అని అంటే, తన భక్తుడు తనను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినప్పుడు, తనను శరణు వేడినప్పుడు భగవంతుడు తన భక్తుడున్న చోటికి వచ్చి వారిని రక్షించి అనుగ్రహించి రక్షిస్తాడు అనేటటువంటి విషయము తెలియజేస్తూ ఉన్నది. దానినే మధుసూదనను తన్నవరిద్దడగె బంధు ఒదగి సలహువను అనేటటువంటి వాక్యంలో జగన్నాథదాసుల వారు కూర్మదాసుని కథనే దృష్టిలో పెట్టుకొని ఆ మాటను చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా కరుణాసంధి యందు అన్ని పద్యములు కూడా ఒక్కొక్క పద్యము ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క భక్తుని చరిత్రను తెలియజేస్తూ భగవంతుడు తన భక్తుల పట్ల ఎంతటి కారుణ్య విశేషాన్ని చూపిస్తాడు, కరుణను చూపిస్తాడు అనేటటువంటి భగవంతుని అనంతానంత గుణములలో భగవంతుని కరుణ గుణాన్ని సుందరంగా హృద్యంగమంగా జగన్నాథదాసులు వర్ణిస్తున్నారు అని చెబుతూ ఇక ముందటి పద్యాన్ని రేపటి మన పాఠంలో బాలకన కలభాష జననియు కేళి సుఖపడువంతే అనేటటువంటి పద్యాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.